హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, ఎక్సెల్లో ఈ వీడియోలో మనం 3 అమేజింగ్ ట్రిక్స్ అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. బేసిక్గా మనం ఏంటంటే ఇప్పటిదాకా మనం ఈ కాలమ్స్ని హైడ్ చేయడం, రోస్ని హైడ్ చేయడం, షీట్ని హైడ్ చేయడం ఇవన్నీ జనరల్గా నేర్చుకున్నాం. కానీ ఒక సెల్లో ఉన్న డేటాను కూడా హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ప్లేసెస్ ఉన్నాయండి, తెనాలి మొత్తం ఉన్నాయి. ఈ డేటా నాకు హైడ్ చేయాలంటే మనకి ఇక్కడ ఫాంట్ కలర్ ఏముంది, బ్లాక్ ఉంది. బ్యాక్గ్రౌండ్ పేజీ కలర్ ఏముంది, వైట్ ఉంది. ఇప్పుడు ఫాంట్ కలర్ అనేది వైట్లో పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హైడ్ చేసినట్టు ఉంది, ఓకే. కానీ వీటిని సెలక్షన్ చేసామనుకోండి, పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ కలర్ మారిద్ది కాబట్టి ఆ టెక్స్ట్ అనేది హైలైట్ అవుతూ ఉండిద్ది. చూడండి, ఇక్కడ నేను ఏదైనా ఒక కలర్ అనేది ఇలా క్లిక్ చేస్తాను, అప్పుడు ఏమవుతుంది, టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. అలా కాకుండా అసలు కంటెంటే లేనట్టు హైడ్ అయిపోవాలి డేటా అనేది, ఓకేనా. అది ఎలా అంటే నేను మళ్ళీ బ్యాక్ వచ్చానండి. ఇప్పుడు మీరు ఏ సెల్స్లో డేటా అయితే మీరు హైడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డేటాని సెలక్షన్ చేయండి. ఓకే, నేను ఇక్కడ శాలరీ ప్లేస్ మొత్తం డేటాని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి, ఈ డేటా మీద ఇచ్చారు. ఇక్కడ ఫార్మేట్ సెల్స్ అనే ఆప్షన్ ఉందా లేదా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ నెంబర్ అనే ట్యాబ్లోనే, అంటే నెంబర్ అనే ట్యాబ్ సెలక్షన్లో ఉందండి. ఓకే, ఇక్కడ కస్టంలో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ జనరల్కి సంబంధించిన బాక్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి జనరల్ అనేది తీసేసి సెమీకోలన్ అనేది 3 times టైప్ చేయండి. టైప్ చేసి ఓకేనండి, ఆటోమేటిక్గా డేటా అనేది హైడ్ అయిపోతుంది. చూడండి, మీరు సెలక్షన్ చేయండి, కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా మార్చండి, అసలు అక్కడ డేటానే లేదనుకుంటారు, ఓకేనా. మరి వీటిని మళ్ళీ ఎలా డిస్ప్లే చేయాలి అంటే, సెలక్షన్ చేశారు కదా, మీరు నెంబర్ ప్యానల్లో ఉన్న సెట్టింగ్స్ మార్చారండి. నెంబర్ ప్యానల్లోకి వెళ్ళండి, హోమ్ ట్యాబ్లో నెంబర్ ప్యానల్లో ఇక్కడ ఈ సెల్స్ యొక్క డేటా ఫార్మేట్ అనేది కస్టమ్లో ఉంది. మీరు ఎందులో పెట్టుకోవాలి, మళ్ళీ జనరల్లో పెట్టుకున్నారు అనుకోండి, ఆ డేటా అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. బేసిక్గా మనము ఒక ఎక్సెల్లో చేస్తున్న ప్రాక్టికల్ని ప్రింటింగ్ ఇవ్వాలి అంటే ముందు ఆ ప్రాక్టికల్ అనేది 1 పేజీలో రావాలా, 2 పేజెస్లో రావాలా, ల్యాండ్స్కేప్లో కావాలా, లేదా నిలువుగా కావాలా, ఈ విధంగా పేజీ సెటప్ అనేది చేసుకుంటాం. పేజ్ సెటప్ అనేది చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మీరు ఫైల్లోకి వెళ్ళి ముందు ప్రింట్ ప్రివ్యూ చూసుకుంటారు. ఓకే, ఇది ఇంతవరకు ఉంది. ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ వస్తారో ఆటోమేటిక్గా జూమ్ అవుట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ విధంగా గ్రిడ్ లైన్స్ అనేది, అంటే పేజీ బ్రేక్ అవుతున్నట్టు ఇలా డాటెడ్ లైన్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి సైజు మార్చుకోవడం, ఓరియంటేషన్ మార్చుకోవడం ఇవన్నీ ఇక్కడ చేస్తారు. సైజు A4లో పెట్టాను, దీనికి తగ్గట్టుగా అంటే ఈ డాటెడ్ లైన్స్లోనే ఈ టేబుల్ వచ్చేటట్టుగా సెట్ చేస్తారు. కానీ ఇప్పుడు సడన్గా నేనేమనుకుంటున్నాను, ఈ డాటెడ్ లైన్స్ అనేది ఉండకూడదు, పోవాలి అనుకోవాలనుకోండి, ఇది ఆల్రెడీ సేవ్ చేసిన ఫైలే కదా, అయినా మళ్ళీ సేవ్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తేనే అప్పుడు ఈ పేజీ బ్రేక్ అయిన లైన్స్ అనేది డిస్ప్లే అవ్వవు, ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్ని క్లోజ్ చేయకుండా కూడా మనము ఈ పేజీ బ్రేక్ అయిన ఈ డాటెడ్ లైన్స్ని రిమూవ్ చేయొచ్చు. ఎలా, ఇది VBA ట్రిక్ అండి, విజువల్ బేసిక్. ఎలా ఓపెన్ చేయాలంటే, ఇది ఏ షీట్లో ఉంది, వ్యూ లుక్అప్, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, వ్యూ కోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏంటంటే ప్రాపర్టీస్ అనే ఆప్షన్ డైరెక్ట్గా ఉంది. ఒక్కోసారి ఇన్ కేసు మీరు ఓపెన్ చేసినప్పుడు ప్రాపర్టీస్ అనే ఆప్షన్ ఓపెన్ అవ్వకపోతే వ్యూ మెనూలోకి వెళ్ళి ప్రాపర్టీస్ విండో, షార్ట్కట్ F4, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇదిగోండి డిస్ప్లే పేజీ బ్రేక్ ట్రూలో ఉంది. ఇక్కడ డౌన్ యారో సింబల్ ప్రెస్ చేసి ఫాల్స్లో పెట్టండి, క్లోజ్ చేయండి, అదిగోండి రిమూవ్ అయిపోయింది, ఓకేనండి. వన్స్ మనం సైజు మార్చుకున్నా ఇక్కడ, లేదంటే ప్రింట్ ప్రివ్యూ చూసిన ఆటోమేటిక్గా డాటెడ్ లైన్స్ అనేది వచ్చేస్తాయి. వాటిని ఫైల్ క్లోజ్ చేయకుండా రిమూవ్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా ప్రాపర్టీస్ విండోలో, VBAలో విజువల్ బేసిక్ అప్లికేషన్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ విండోస్లో ఫాల్స్లో పెట్టుకోవడం ద్వారా ఆ పేజీ బ్రేక్ డాటెడ్ లైన్స్ కాస్త రిమూవ్ అయిపోతాయి. బేసిక్గా మనము కాలమ్స్ని, రోస్ని హైడ్ చేసాం, కానీ అసలు డిస్ప్లే అవ్వకుండా చేయొచ్చు.
ఎలానో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ డేటా ఉన్నంత వాటికే, అంటే ఈ వాటికి కాలమ్స్ డేటా ఫిల్ చేసాం. రోస్ చూసుకుంటే 15th రో వాటికి ఫిల్ చేసాం. ఇంకా రిమైనింగ్ రోస్ కావచ్చు, కాలమ్స్ కావచ్చు, ఏమీ డిస్ప్లే అవ్వకూడదు. అక్కడ ఒక ఎంటీగా ఉండాలి. ఓకేనా అండి? అసలు ఈ కాలమ్స్, రోస్, వాటి నెంబర్స్ కావచ్చు, బాక్సెస్ కావచ్చు, ఏమీ డిస్ప్లే అవ్వకూడదు. టోటల్గా డిలీట్ చేయాలి. అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాలం వైజ్గా చూసుకుంటే చాలా కాలమ్స్ ఉంటాయి ఒక షీట్లో. దాదాపు 16,384 కాలమ్స్ ఉంటాయి. అలానే రోస్లో చూసుకుంటే 10,48,576 రోస్ ఉంటాయి. మరి వీటన్నిటిని సెలక్షన్ చేయాలి. ఎలా సెలక్షన్ చేస్తాం? ఇప్పుడు కర్సర్ ఇక్కడ పెట్టండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇప్పుడు మనకి కాలమ్స్ మొత్తం సెలక్షన్ చేయాలంటే కాలమ్స్ మనకి రైట్ సైడ్లోనే ఉన్నాయి కదా, రైట్ యారో మార్క్ ప్రెస్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో మార్కు. టోటల్ కాలమ్ సెలక్షన్ అయినాయి కదా, ఏదో కాలం మీద రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ అనండి. అదిగోండి మొత్తం హైడ్ అయిపోయినాయి. అలానే రోస్ కూడా అంతే. 16th రో సెలక్షన్ చేయండి. ఇలా సెలక్షన్ చేయండి, అంతేగాని ఇలా సెలక్షన్ చేయొద్దు. ఇలా సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, అంటే కిందే కదా మనకి రోస్ ఉన్నాయి, డౌన్ యారో. ఇప్పుడు ఏదో ఒక రో మీద రైట్ క్లిక్ ఇచ్చి హైడ్. అదిగోండి టోటల్గా మనకి ఏంటంటే ఫార్మేట్ ఉన్న రోస్, కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. రిమైనింగ్ కాలమ్స్ని, రోస్ని ఇలా హైడ్ చేస్తాం. సార్ మళ్ళీ నాకు డిస్ప్లే అవ్వాలి, కనిపించాలి, అన్హైడ్ చేయాలి అనుకుంటే మీరు ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నాకేంది, ఈ కాలం తర్వాత కాలమ్స్ మొత్తం కనిపించాలి, 15th రో తర్వాత ఉన్న రోస్ మొత్తం కనిపించాలి. మీరు ఏంటంటే ఇలా సెలక్షన్ చేసేదో రైట్ క్లిక్ ఇచ్చి అన్హైడ్ అంటే డిస్ప్లే అవ్వవు. ఏం చేయాలి? ఇలా సెలక్షన్ చేసి ఇలా పక్కగా డ్రాగ్ చేయండి. అప్పుడు మీకేంది, ఇక్కడ పర్టికులర్గా ఏదో నెంబర్ వచ్చింది, 16,380 కాలమ్స్ అని. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి అన్హైడ్ అనండి, అప్పుడు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. నేను చెప్పింది గమనించకుండా రైట్ క్లిక్ ఇచ్చి అన్హైడ్ అంటే వచ్చేస్తాను కదా, నాకు రావట్లేదు అని అంటూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. చూడండి 15th రో క్లిక్ చేసి కిందకి ఇలా లాగండి, అంతే. లాంగ్ ప్రెస్ చేసి కిందకి ఇలా లాగండి. అక్కడ క్లియర్గా నెంబర్ డిస్ప్లే అవుతుంది, 10,48,562 రోస్. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి అన్హైడ్ అనండి. అంతకని డైరెక్ట్గా సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి అన్హైడ్ అంటే రాదు. ఓకే వియర్స్, ఈ విధంగా మనం ఎక్సెల్లో ఈ 3 ట్రిక్స్ అనేది ఇలా ప్లే చేసుకోవచ్చండి. ఓకే వియర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.